అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి నిన్నటితో అయితే సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అంటే చట్టాన్ని అతిక్రమించి వాళ్ళు రూల్స్ అతిక్రమించారు కాబట్టి వాటిని కూడా అరెస్ట్ చేస్తున్నాము, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అంటున్నటువంటి విషయము. అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నటువంటి విధానంలో నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కుటుంబ ప్రభుత్వము అరెస్ట్ చేస్తుంది అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినమాట. అయితే తాజాగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ వచ్చేసి ఈ యొక్క విషయంపై కూడా ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే సో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేయాలా అనే మాట వద్దు. చట్టం తన పని తనకు చేసుకుంటూ పోతుంది. అన్ని ఆధారాలు ఉంటే డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అన్ని ఆధారాలు లేకుండా ఇటువంటి పని చేయకూడదు అని చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు రిప్లై ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అనుకుంటే మనకు ఈ యొక్క ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటి నుంచి రావడం అనేది ఆ యొక్క మాట అనేది ఒక మంచి పరిణామము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే తనను అరెస్ట్ చేశారు కాబట్టి నిన్ను మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేయాలనే ఒక ఇలాంటి శత్రుత్వం పెంచుకుంటూ పోతే కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వచ్చేసి చాలా దారుణంగా తయారవుతాయి అనేది నా యొక్క అభిప్రాయం. సో మొత్తానికి అనుకుంటే మనకు నిన్న జరిగినటువంటి పరిణామాల క్యాబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే విధానంలో అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కక్షపూరితమైన రాజకీయం అయితే చేయదు. ఆధారాలు సేకరాలు అన్నీ ఉంటే కంపల్సరీగా డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వ్యాఖ్యలకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.